హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా ఫ్లాగ్షిప్ మొబైల్. ఈరోజు ఈ మొబైల్ ఫోన్ మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో ఇంతకుముందు మనం సామ్సంగ్ మొబైల్స్ చాలా అన్బాక్స్ అయితే చేసాం. వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే మనకి బాక్స్లోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎటువంటి ట్రావెల్ అడాప్టర్ వీళ్ళు ఇవ్వటం లేదు. సో అందువల్ల మనకి బాక్స్ వచ్చేసరికి చాలా స్లిమ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ S21 అని చెప్పి రాస్తుంది, S21 అల్ట్రా 5G అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది. గెలాక్సీ అని ఇక్కడ రాస్తుంది, ఇక్కడ సామ్సంగ్ మెన్షన్ చేశారు. ఇక్కడ టాప్లో ఏమీ లేదు. ఇక బాటమ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో 12GB ర్యామ్తో ఈ మొబైల్ వస్తున్నట్టుగా అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇందులో ఇంకో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 16GB 512GB వేరియంట్తో వస్తుంది, ఇంకోటి వచ్చరికి 12GB 128GBతో వస్తుంది. 1,28,999 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ మీకు ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ దీని ప్రైస్ ఎంత అనేది వీళ్ళు ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇందులో వచ్చరికి మనకి 12GB 128GB వేరియంట్ ప్రైస్ మాత్రం 1,05,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇది కాకుండా మీకు HDFC కార్డు మీద 10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే ఉంది. ఇక అలాగే ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి గెలాక్సీ ట్యాగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే సామ్సంగ్ ఓచర్ను కూడా అయితే ఇస్తున్నారు. అంటే 10,000 రూపాయల వరకు మీకు ఓచర్ వాల్యూ అయితే ఉంటుంది. దీన్ని మీరు రిడీమ్ చేసుకొని సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఇయర్ బడ్స్ ఉన్నాయి అవి కానీ, లేకపోతే సామ్సంగ్ గెలాక్సీ యాక్టివ్ వాచ్ ఉంది కదా, వాచ్ 2, సో వాటిని కానీ పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఏం చేద్దాం అంటే బాక్స్ సీల్ బ్రేక్ చేద్దాం. సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఎలాగుందని చూద్దాం. యాక్చువల్గా ఈసారి సామ్సంగ్ చాలా కసిగా అయితే మొబైల్ తెచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈసారి దీని మీద కెమెరా మీద బాగా ఫోకస్ అయితే పెట్టారు. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఇది బ్లాక్ వేరియంట్. దీని వచ్చరికి వీళ్ళు ప్యాంటమ్ బ్లాక్ అని అయితే పిలుస్తున్నారు. సో ఇది మనం పక్కన పెడదాం. ఇక్కడ మరో బాక్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ మరో బాక్స్లో వచ్చేసరికి మనకి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, అలాగే రీజనల్ లాక్ గైడ్ అయితే ఉంది. ఇలాగ ఒక Type-C to Type-C కేబుల్ అయితే మరొకటి ఉంది. సో ఇవి ఈ బాక్స్లో ఉన్నాయి. సిమ్ ఎగ్జాక్టర్ పిన్ కూడా ఇచ్చుంటారు. ఓకే, ఇక్కడ మనకి సిమ్ ఎగ్జాక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు మనకి బాక్స్లో వచ్చేసరికి ట్రావెల్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్, తర్వాత IN ఇంతలా బుక్లెట్ ఇవన్నీ వచ్చాయి. రాను రాను ఒక్కొక్కటి తగ్గుకుంటూ చివరికి చిన్న సైజ్ బాక్స్లలోకి అయితే మారిపోయింది. తెలిసిందేగా ట్రావెల్ అడాప్టర్ ఫస్ట్ యాపిల్ ఎక్కొట్టింది, తర్వాత మిగిలిన కంపెనీలు ఆ బాటను అయితే పడుతున్నాయి. ఇక మొబైల్ ఫోన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. దీని మీద ఒక స్టిక్కర్ అయితే ఉంది, తీసేద్దాం. సో లెన్స్ మీద కూడా ఒక స్టిక్కర్ అయితే ఉంది, వెనకాల IMEI నెంబర్ స్టిక్కర్ అయితే ఉంది. సో మొబైల్ అయితే చూడొచ్చు. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది. బ్లాక్ ఇదంతా మనకి గ్లాస్ బాడీయే, బట్ వచ్చేసరికి మ్యాటీ ఉందన్నమాట. కంప్లీట్ మ్యాటీ ఉంది. చుట్టూ ఫ్రేమ్కి అంటే గ్లాస్కి చుట్టూ వచ్చేసరికి ఇది కూడా మ్యాటీయే, కాకపోతే ఈ మ్యాటీ పక్కన వీటిని చూస్తుంటే మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూస్తే మీకు మ్యాటీ ఫినిష్లో అయితే కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. కెమెరా మోడ్యూల్ మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుందిగా, ఇది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సారు. ఇక మిడిల్లో ఉన్నది మాత్రం 108 మెగాపిక్సెల్ అనమాట. ఇక బాటంలో వచ్చేసరికి పెరిస్కోప్ లెన్స్తో 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది 10x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మరో సెన్సార్ అయితే ఉంది. ఈ సెన్సార్ కూడా 10 మెగాపిక్సెలే. ఇది కూడా మనకి టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి లేజర్ ఆటో ఫోకసింగ్ అయితే ఉంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి పవర్ బటన్ అయితే ఉంది. ఇక్కడ వాల్యూ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇక టాప్లో చూస్తే 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అయితే ఉన్నాయి. సో 2 మైక్స్ అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు 2 మైక్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. Type-C పోర్ట్ ఉంది, అలాగే సిమ్ స్లాట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో సిమ్ కార్డ్ ఓపెన్ చేసి చూద్దాం. డ్యూయల్ సిమ్తో అయితే వస్తుంది అనమాట. బట్ వచ్చరికి ఈసారి వీళ్ళు మైక్రో SD కార్డ్ని స్కిప్ చేశారు. సో అదైతే ఎక్కొట్టేశారు. ఇక పై నుంచి రాబోయే ఎనీ ఫ్లాగ్షిప్ మొబైల్లో మనం చూస్తే మైక్రో SD కార్డ్ అయితే ఇంకా అన్ని కంపెనీలు తీసేయబోతున్నాయి. డిస్ప్లే ఇది మనకి 6.8 ఇంచెస్ డిస్ప్లే. సో డిస్ప్లేకి వచ్చేసరికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టమ్స్తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇక అలాగే ఈ డిస్ప్లే రెజల్యూషన్ కూడా మనకి Quad HD+ రెజల్యూషన్తో వస్తుంది. అలాగే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఇది మీకు అడాప్టివ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. అంటే మీకు అవసరమైనప్పుడే మీకు ఆ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అనేది పెరుగుతుంది, అవసరం లేని చోట అసలు వదిలేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది. ఇక అలాగే డిస్ప్లే వచ్చేసరికి డైనమిక్ AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇక టాప్లో వచ్చేసరికి ఇక్కడ మనకి పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది. ఈ పంచ్ హోల్ దగ్గర మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇది మీకు 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. సో ఇంక ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇది వచ్చరికి మనకి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ 4.5 రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెసింగ్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో ప్రాసెసర్ చూస్తే వీళ్ళు 2 వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. ఒక దాంట్లో వీళ్ళు ఓన్ ప్రాసెసర్ సామ్సంగ్ Exynos 2100 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 5 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ మన ఇండియాలో అయితే దొరుకుతాయి. ఇంకో మరో వేరియంట్ వచ్చేసరికి
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మన ఇండియాలో అయితే అవైలబుల్లో లేదు. సో అది కూడా మీకు 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసరే. ఇక ఆలస్యం చేయకుండా ఏం చేద్దామంటే మొబైల్ స్విచ్ ఆన్ చేద్దాం. ఆన్ అవుతుందా? ఓకే, ఆన్ అయింది. సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. నేను క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఓకే, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంక ఇందులో బ్లోట్వేర్, సామ్సంగ్ సంబంధించిన కొన్ని అప్లికేషన్స్, అలాగే ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ ఇవే అయితే ఉన్నాయన్నమాట. సో పెద్దగా అవసరం లేని బ్లోట్వేర్ అయితే ఏమీ లేదని చెప్పొచ్చు. ఇక తర్వాత మనకి డిస్ప్లే కూడా చూస్తే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఇంతకుముందుతో కంపేర్ చేస్తే మనకి బెజల్స్ అనేవి చాలా వరకు తగ్గించడం వల్ల సో చాలా స్లిమ్ బెజల్స్తో రావడంతో మనకి చాలా అట్రాక్టివ్గా అయితే డిస్ప్లే కనిపిస్తుంది. ఇంకా మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. అప్పుడు కొంచెం చూడడానికి బెటర్గా అయితే ఉంటుంది. ఓకే, ఇక ఈ మొబైల్లో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ మొబైల్ మనకి S Penకి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకసారికి వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎటువంటి S Pen అయితే ఇవ్వట్లేదు. అలాగే ఈ మొబైల్లో మనకి ఎక్కడ S Pen పోర్షన్ కూడా అయితే లేదు. కాకపోతే మీరు కావాలనుకుంటే S Pen విడిగా పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి మీకు ఇక్కడ S Pen సపరేట్గా వీళ్ళు పోర్షన్ ఏమి ఇవ్వకపోవడం వల్ల సో దాన్ని విడిగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక అబౌట్లోకి వచ్చి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 1 UI 3.1తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మీకు ఆండ్రాయిడ్ 11తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక సెక్యూరిటీ అప్డేట్ చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ సెక్యూరిటీ అప్డేట్ అయితే ఉంది. ఇప్పుడు జనవరి వచ్చింది కాబట్టి సో అప్డేట్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, చూడాలి. సో స్టోరేజ్లోకి వచ్చి చూస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 35 GB వరకు సో స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. సో 13% స్పేస్ ఆక్యుపై చేసినట్టుగా అయితే చూపిస్తుంది. ఇక అలాగే మెమొరీ, సో ర్యామ్లోకి వెళ్ళి చూద్దాం. సో ర్యామ్ వచ్చేసరికి మీకు 3.8 GB వరకు మీకు ఆక్యుపై అయితే చేసింది. ఇంకా డిస్ప్లేలోకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడ అడాప్టివ్ ఇచ్చి ఉంటారు. సో ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు HD+ ఉంది, అలాగే ఫుల్ HD+, క్వాడ్ HD+. సో మీరు ఎంత రెజల్యూషన్ అనేది తగ్గించుకుంటే అంత బ్యాటరీ కన్జంప్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. నేను క్వాడ్ HD+లోనే పెట్టి నేను అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకు కొంచెం థిక్నెస్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మోషన్ స్మూత్ అని కనిపిస్తుందిగా. సో ఇక్కడికి వచ్చి మీరు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సెట్ చేసుకోవచ్చు. అడాప్టివ్ ఉంది, అలాగే స్టాండర్డ్ అయితే ఉంది. అడాప్టివ్ సెట్ చేసుకుంటే మీకు అవసరమైనప్పుడు మీకు 10 Hz నుంచి 120 Hz వరకు మీకు కావాల్సినప్పుడు కావాల్సినట్టుగా సో డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే వాడుకుంటూ ఉంటుంది. సో అడాప్టివ్లో అయితే నేను ఉంచాను. సో లాక్ స్క్రీన్లోకి వెళ్ళి స్క్రీన్ లాక్ అయితే చేస్తే ఇక్కడ ఫేస్ అన్లాక్, అలాగే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. నేను ముందు ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేస్తాను. సో ఫేస్ అన్లాక్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ యాడ్ చేద్దాం. సో ఇది మనకి ఫింగర్ ప్రింట్ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. మామూలుగా అన్నిటికీ వచ్చేసరికి మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటే సో సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి మాత్రమే మీకు అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే చూడడానికి ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తాం. ముందుగా ఫేస్ అన్లాక్ చూద్దాం ఎలా పనిచేస్తుంది. ఓకే, స్పీడ్గానే ఓపెన్ అయింది. వావ్. సో ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఫేస్ అన్లాక్ స్పీడ్ అయితే చాలా వరకు పెంచారని చెప్పొచ్చు. సో మనకి UI 3.1తో వస్తుంది కాబట్టి సో దానివల్ల ఏమో. ఇక మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే ఓకే సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా అంత ముందు అంత కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. కెమెరాలోకి వెళ్దాం. అసలు ఈ మొబైల్లో పెద్ద పాత్ర ఏమైనా ఉందంటే అది కెమెరాదే అని చెప్పొచ్చు. సో కెమెరాలు ఈసారి వచ్చేసరికి వీళ్ళు చాలా ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. అలాగే కెమెరా క్వాలిటీని కూడా అయితే ఇంప్రూవ్ చేశారు. 8K వరకు మనం కెమెరాస్లో వీడియోస్ని కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకసారి మనకి సింగిల్ టేక్ అయితే ఉంది. సింగిల్ టేక్ ఈ మధ్య ఏ సిరీస్లో కూడా మనకైతే చూడడానికి ఉంటుంది. సో ఓన్లీ ఒక టేక్లో వచ్చేసరికి మనం ఫొటోస్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ని అయితే తీయొచ్చు. ఇక తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఫొటోస్లో వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ నుంచి 100x వరకు జూమ్ చేసి మీరు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. వీడియోస్లోకి వెళ్ళి చూద్దాం. సో వీడియోస్లోకి వస్తే సో ఇక్కడ చూస్తే మీకు 8K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ కనిపిస్తుంది. HD 30 ఫ్రేమ్స్లోను ఫుల్ HD ఆటో ఉంది, అంటే 60 ఫ్రేమ్స్ వరకు మనం ఫుల్ HDలో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో 8Kలో వచ్చేసరికి మనకు 24 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఇక్కడ మోర్ అయితే ఉంది. మోర్లో మీకు ఇక్కడ మరికొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. బిక్స్ బై విజన్ ఉంది, AR జోన్ ఉంది, AR డోడల్, ప్రో, పనోరమా, ఫుడ్, నైట్, పోర్ట్రైట్ వీడియో కూడా అయితే ఇందులో ఉందన్నమాట. పోర్ట్రైట్ వీడియోలో మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అవుతుంది. ప్రో వీడియో కూడా ఉంది, అలాగే సూపర్ స్లో మోషన్ ఉంది, స్లో మోషన్, అలాగే హైపర్ ల్యాప్స్, డైరెక్షన్ వ్యూ కూడా ఇచ్చారు. ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట, డైరెక్షన్ వ్యూ అనేది. సో మీరు బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాని ఒకేసారి అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే దీంతోపాటు మీకు ఇందులో మనకి ఏవైతే 4 కెమెరాస్ ఉన్నాయో 4 కెమెరాస్ని యూజ్ చేసి అట్ ఎ టైం మీరు వీడియోస్ని రికార్డ్ చేస్తూ మీకు కావాల్సిన యాంగిల్ని, అంటే కావాల్సిన పొజిషన్లో మీకు వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా మీకు ఇందులో అయితే ఉంది. సో 10x ఆప్టికల్, 20x డిజిటల్ వరకు అయితే మీకు వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కెమెరాస్తో తీసిన కొన్ని శాంపిల్స్ని అయితే చూద్దాం. ఇక ఇవి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, నార్మల్, వైడ్, అలాగే పోర్ట్రైట్.
ఇక ఇవి బ్యాక్ కెమెరా శాంపిల్స్, నార్మల్, వైడ్, పోర్ట్రైట్. ఇక అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి వైడ్ యాంగిల్లో తీసిన పిక్చర్, ఇది నార్మల్గా తీసిన పిక్చర్, ఇది 3x ఆప్టికల్ జూమ్ యూజ్ చేసి తీసిన పిక్చర్, ఇది 10x ఆప్టికల్ జూమ్లో తీసిన పిక్చర్, ఇది 30x డిజిటల్ జూమ్లో తీసిన పిక్చర్, ఇంకా ఫైనల్గా ఇది మనకి 100x డిజిటల్ జూమ్ యూజ్ చేసి తీసిన పిక్చర్ అనమాట. సో 100x దగ్గర కూడా మీకు మంచి క్వాలిటీని అందించిందని చెప్పొచ్చు. ఇక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది నేను ఫుల్ హెచ్డీలో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. 60 ఫ్రేమ్స్లో మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 8K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 20x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు నార్మల్గా అయితే వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇది వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు జూమ్ చేశాను, నార్మల్గా అయితే ఉంది. ఇక్కడ మీకు 3x జూమ్లో వీడియో రికార్డ్ అయితే అవుతుంది. ఇక ఇది వచ్చేసరికి 10x జూమ్. సో ఇక్కడ మన వెహికల్ అయితే కనిపిస్తుంది. కొత్త కార్ అయినా లాగలేదు, ఇది మొత్తం డస్ట్ పట్టేసింది. 20x వరకు వెళ్దాం. 20x, ఇది 20x జూమ్ చేసి మనం వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట. 20xలో అయితే మీకు వీడియో ఈ రకంగా అయితే వస్తుంది. ఆ తర్వాత ఇది 10x, 3x ఆప్టికల్ జూమ్. సో ఇది 1x అంటే నార్మల్, ఇది వైడ్ యాంగిల్. ఇక అలాగే మీరు జూమ్ చేస్తున్నప్పుడు మీ ఆడియో కూడా ఇది స్పాట్ చేస్తుంది అనమాట. అంటే ఏ పర్సన్ అయితే మీరు జూమ్ చేస్తారో ఆ పర్సన్ ఆడియోనే వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, సో ఇక్కడ మీరు జూమ్ చేస్తే నా మాటల వరకు ఇది ఫోకస్ అయితే చేస్తుంది అనమాట. కెమెరా వస్తే వీలైతే చెప్తున్నారు అనమాట. సో మీకు నేను మాట్లాడుతున్నాను, సో మీరు ఫోకస్ చూడొచ్చు. సో జూమ్ చేసినప్పుడు ఎలాగ మనకి ఫోకస్ తీసుకుంటుంది అనేది ఇక్కడైతే మీకు తెలుస్తుంది అనమాట. మీరు జూమ్ అవుట్ చేయి, బయటకు వచ్చే జూమ్లో వచ్చి, సో జూమ్లో బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఆడియో అనేది చుట్టుపక్కల నాయిస్ కూడా క్యాప్చర్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను లైవ్ ఫోకస్ వీడియోతో అయితే రికార్డ్ చేస్తున్నాను. లైవ్ ఫోకస్ వీడియోలో వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి, సో ఎవరైతే పర్సన్ ఉంటాడో సో పర్సన్ మాత్రమే ఫోకస్లోకి అయితే వస్తాడు. బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు మీకు వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది. సో ఇది మనం పోర్ట్రేట్ వీడియో అని కూడా పిలవచ్చు. సో ఓవరాల్గా మనకి కెమెరా పనితనం అయితే బాగుందని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాటిని వీళ్ళు అప్డేట్ ద్వారా ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూసి ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఇక అలాగే ఈ మొబైల్ మీకు స్టీరియో స్పీకర్ సపోర్ట్తో అయితే వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేసి మనం ఆడియో అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. అయితే ఉందన్నమాట. సో ఊరైతే వెళ్తున్నాను. అక్కడ నుంచి టెక్ న్యూస్ నేను ఏ టైం పోస్ట్ చేస్తాను, ఎలాంటి వీడియోస్ వస్తాయనేది అయితే తెలియదు. సో మేబీ నేను అనుకోవడం బ్లాగ్ ఛానల్లో కొన్ని వీడియోస్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్పీకర్ మనకి లౌడ్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా వీడియో క్వాలిటీ గురించి చెప్పడానికి లేదు. సామ్సంగ్ డిస్ప్లే క్వాలిటీ అయితే అదిరిపోతుంది కాబట్టి వీడియో క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే దీంట్లో మనం DRM ఇన్ఫో అప్లికేషన్ వేసి వైడ్ 1 L1 సపోర్ట్ ఉందా లేదా అని చూడడం ఫూలిష్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మీకు ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ హెచ్డీ కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ మీకు కావాల్సిన అన్ని సెన్సార్స్ ఇందులో అయితే అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి. ఇక మనం ఈ మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం ఈ మొబైల్ మనకి లుక్ పరంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. మనకు సామ్సంగ్ మొబైల్ చెప్పాల్సిన అవసరం లేదు, ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఖచ్చితంగా ఆ రేంజ్ మనకి లుక్ అయితే ఉంటుంది. అలాగే మంచి ప్రీమియం, సో చూడడానికి అయితే మాత్రం మంచి ప్రీమియంగా అయితే మొబైల్ అనిపిస్తుంటుంది. కాకపోతే ప్రైజే, సో సామ్సంగ్ రాను ప్రైస్ ట్యాగ్ అనేది సో 1,00,000 దాటిచ్చేస్తుంది. సో అది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మొబైల్ నేను మరి కొన్ని రోజులు అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసి సో అప్పుడు నేను ఫుల్ రివ్యూలో నా ఒపీనియన్ అయితే మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.